వెల్కమ్ టు పబ్లిక్ కోట్ న్యూస్. మోదీ సర్కారు మూడోసారి కొలువుదీరిన తర్వాత మొదటిసారి కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొత్తం 48,21,000 కోట్ల రూపాయలతో పూర్తిస్థాయి బడ్జెట్ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. వరుసగా 7 సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన మొట్టమొదటి ఆర్థిక శాఖ మంత్రిగా ఆమె నిలిచిపోయారు. ఇప్పటి వరకు మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ మాత్రమే వరుసగా 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. మొత్తంగా ఆయన 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు నెలకొల్పారు. అయితే ఈ వీడియోలో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కేంద్ర బడ్జెట్లో జరిగిన మార్పులు, ఆసక్తికర విషయాల గురించి తెలుసుకుందాం. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత 1947 నవంబర్ 26న మొదటిసారి అప్పటి ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముగం శెట్టి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఆ సమయంలోనే 171 కోట్ల రూపాయలతో తొలి బడ్జెట్ను రూపొందించారు. దేశం పురోగతి చెందుతున్న కొద్దీ ప్రతి సంవత్సరం బడ్జెట్ పెరుగుతూ వస్తోంది. అలా 77 సంవత్సరాల తర్వాత ప్రస్తుతం 48,21,000 కోట్ల రూపాయలతో భారత ప్రభుత్వం బడ్జెట్ రూపొందించింది. అయితే చాలా మంది ప్రభుత్వం వద్ద ఉన్న ఖజానాతో బడ్జెట్ను ప్రవేశపెడతారని అనుకుంటారు. కానీ బడ్జెట్ అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో అన్ని రకాల పన్నుల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని అంచనా వేసి వాటిని ఏ ఏ రంగాల్లో ఎంత ఖర్చు చేస్తామని వెల్లడించటం. బడ్జెట్ రూపొందించేందుకు దాదాపు 6 నెలల ముందే కసరత్తు జరుగుతోంది. అన్ని మంత్రిత్వ శాఖలకు, శాఖల ఉన్నతాధికారులకు సర్క్యులర్ను జారీ చేస్తారు. దేశ ఆర్థిక పరిస్థితి, ఖర్చులు, రాబడి అంశాలపై ఆర్థిక నిపుణుల ఆధ్వర్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి సమావేశాలు ఏర్పాటు చేసి బడ్జెట్ను రూపొందిస్తారు. అనంతరం ప్రధానమంత్రి సంతకం చేశాక ఆ బడ్జెట్ ఫైల్కు ఆమోదం లభిస్తుంది. ఆ తర్వాత ఆర్థిక మంత్రి తన బృందంతో హల్వా వేడుకను నిర్వహిస్తారు. అయితే ఈ వేడుకలో పాల్గొనేవారు దాదాపు 10 రోజులు అక్కడే ఉంటారు. బడ్జెట్ను ప్రవేశపెట్టే వరకు కుటుంబ సభ్యులను కూడా కలవటానికి, మాట్లాడటానికి వీలుండదు. అత్యవసరమైతే భద్రతా సిబ్బంది సమక్షంలో ఫోన్ మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇక బడ్జెట్ ప్రవేశపెట్టే రోజున ముందుగా రాష్ట్రపతిని కలిసి అనుమతి కోరటం ఆనవాయితీగా వస్తోంది. ప్రతి ఏటా ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఈ ఏడాది లోక్సభ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఎన్నికల ముందు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఎన్నికలు జరిగే సంవత్సరంలో ఓట్ ఆన్ అకౌంట్ అనే బడ్జెట్ను రూపొందిస్తారు. ఎన్నికల అనంతరం పూర్తి స్థాయి బడ్జెట్ను తీసుకొస్తారు. అయితే మొదట్లో ఈ బడ్జెట్ను ఫిబ్రవరి నెల ఆఖరి రోజున ప్రవేశపెట్టేవారు. 2017లో అప్పటి ఆర్థిక మంత్రి దివంగత నేత అరుణ్ జైట్లీ ఫిబ్రవరి 1న మార్చారు. అంతేకాదు ఇంతకుముందు సాయంత్రం 5 గంటలకు బడ్జెట్ ప్రసంగం జరిగేది. 1999లో దాన్ని ఉదయం 11 గంటలకు మార్చారు. ఒకప్పుడు రైల్వే బడ్జెట్ను సపరేట్గా ప్రవేశపెట్టేవారు. కానీ 2017లో ఆర్థిక బడ్జెట్లోనే రైల్వే బడ్జెట్ను విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక 2021లో నిర్మలా సీతారామన్ మొట్టమొదటిసారిగా పేపర్లెస్ బడ్జెట్ను తీసుకొచ్చారు. అంటే ట్యాబ్ ద్వారా బడ్జెట్ వివరాలను చదువుతారు. ఇవి బడ్జెట్కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ టాపిక్స్. చూస్తూనే ఉండండి పబ్లిక్ కోట్ న్యూస్.